పహల్గామ్ దాడి జరిగిన దరిమిల దేశంలో చాలామంది వ్యక్తులు కొంతమంది అసలు అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోపించిందని, కొంతమంది ఇది మోదీజీ వైఫల్యమని, కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని, కొంతమంది ఈ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు దేశానికి వ్యతిరేకంగా కూడా కొంతమంది, ఇంకా మరికొంతమంది ముందటికెళ్ళి అసలు ఆడ కాశ్మీర్కు అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళాలి, అసలు ఎందుకు రకరకాల భావనలతోటి మాట్లాడుతూ ఉన్నారు. దేశ సార్వభౌమత్వానికి కూడా వ్యతిరేకంగా అసలు దేశ అవిచ్ఛిన్నానికి కారణాలు తీసే మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క మాటల అర్థం ఏమిటి, అసలు వీళ్ళు ఇలా ఇంత భావ ప్రకటన స్వేచ్ఛ మన దేశంలో ఉందా, ఉంటే అది ఎలాంటి పరిస్థితిలో ఉంది, దీని గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడానికి కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బేతి మహేందర్ రెడ్డి అడ్వకేట్ గారిని అడిగి అసలు వాస్తవాలు ఏమిటి, న్యాయం న్యాయ సలహాలు ఏం చెప్తా ఉన్నాయి, న్యాయ సూత్రాలు ఏం చెప్తా ఉన్నాయి తెలుసుకోవడానికి మనము ఆయన దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. నమస్కారం అన్నగారు, నమస్తే అండి. ఇప్పుడు మన దేశంలో ఏదైతే ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగిందో దాదాపు 26 మంది హిందువులను హిందువా అని చెప్పి అడిగి మరి అవసరం ఇంకా సీరియస్గా అతను ప్యాంట్ ఇప్పి మరి సుంతి చేయించుకున్నాడా లేదా అని చెప్పి ఆయన మొలను పరిశీలించి కూడా తనని చంపడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితి జరిగినప్పటికి కూడా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజంగా ఇంత భావ ప్రకటన స్వేచ్ఛ మన దేశంలో ఉందా, ఉంటే అసలు న్యాయపరంగా వాళ్ళకు అంత మద్దతు లభిస్తోందా? ఇప్పుడు ముందుగా జనగొంత యజమానానికి మరియు వీక్షకులందరూ కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారుతున్న పహల్గామ్ ఇష్యూ ఏదైతే ఉందో దాదాపు సుమారు 5 రోజులు అవుతుంది వీళ్ళకి. ఈ 5 రోజుల నుంచి కూడా ఈ దేశంలో ఏదైతే ఉన్న రాజకీయ పార్టీలే కానీ, లేకపోతే లెఫ్టిస్ట్ భావాజాలం గల వ్యక్తులే కానీ, లేకపోతే సెక్యులర్ అని ముసుగేసుకొని మాట్లాడుతున్న వ్యక్తులు కానీ ఒక ఆరోపణ చేయడము, విచ్చలవిడిగా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో అది పూర్తిగా అది ప్రభుత్వ వ్యతిరేకతనే, ప్రభుత్వం మీద ఉద్యమం చేయడం ప్రకటన లేదు. అంటే మీరు గమనించారే, గతంలో కూడా ఒక అక్బరుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి ఒక నిర్మల్ సభలో దాదాపు 100 కోట్ల హిందువులను ఒక 15 నిమిషాలు పోలీసులు పక్క చెప్తే 100 కోట్ల హిందువులను చంపేస్తే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. న్యాయస్థానాలు కూడా వాస్తవంగా స్టేట్మెంట్ బేస్ చేసుకొని శిక్ష చేయాల్సిన అవసరం ఉండే, కానీ న్యాయస్థానం ఏం చేసిందండి, ఇవాళ కేసు కొట్టేయడం జరిగింది. అంటే ఈ రకంగా న్యాయస్థానాలకు పోతే కూడా న్యాయం జరగదనే ఒక అపోహ ఇవాళ ప్రజలు కలిగింది. ఇవాళ దాని చేతనే ఇవాళ ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే దేశ వ్యతిరేకులు, నా దృష్టిలో అయితే దేశ వ్యతిరేకులే వాళ్ళు, దేశ ద్రోహులే వాళ్ళు. వాళ్ళ ఈ యొక్క మాట్లాడతనం ఏతుందో చాలా బాధాకరం. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే అంతర్గత ఉగ్రవాదం అనేది భారతదేశంలో పెచ్చరిల్లిపోతుంది రాను. అర్బన్ నక్సల్స్ కానీ లేకపోతే అంతర్గత ఉగ్రవాదం, ఫస్ట్ మనం ఇతర దేశాల మీద కొట్టాటప్పుడు అంతర్గత ఉగ్రవాదాన్ని అర్బన్ నక్సల్స్ను అంతం చేస్తేనే రేపు భారతదేశం ఒక సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది, సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ నేను రేపు నాకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దకి దయాకర్ ఒక విధవ వాడు మాట్లాడడం జరిగింది. వాడు నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, అది నా ఇష్టం, మీకు అభ్యంతరం మాట్లాడడం జరిగింది. అట్లాంటి వ్యక్తులను ఏదైతే ఉందో సూమోటుగా కేసు పెట్టాలి ప్రభుత్వం. ప్రభుత్వం సూమోటుగా కేసు పెట్టినప్పుడు మాత్రమే అట్లాంటి వ్యక్తులు మాటగా ఉంటారు. ఇవాళ ప్రభుత్వం సూమోటో కేసు పెట్టదు, వింటారు, దాన్ని ఛానల్స్ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాయి. ఇవాళ ఒక మంచి విషయాన్ని మాత్రం ఛానల్స్ ఎక్స్పోజ్ చేయ ఇవాళ వాస్తవంగా ఏంటంటే శాటిలైట్ ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో ఇవాళ ప్రభుత్వాలకు వంత పడతా ఉన్నాయి. దానివల్ల ఇవాళ ఇంకా చాలామంది ఏంటంటే ఇవాళ కాంట్రవర్సీ మాట్లాడితేనే మేము హైలైట్ అవుతానని చేసి ఒక అలవాటుగా మారిపోయింది రాజకీయ నాయకులకు. ఇవాళ అటు కాంట్రవర్సీ మాట్లాడము, హైలైట్ కావడము ఈ రకంగా జరుగుతూ ఉన్నది. వీళ్ళందరిపై చర్య తీసుకోవాలి. వాస్తవంగా చర్య తీసుకుంటే ప్రభుత్వాలే చర్య తీసుకోవాలి. ఇవాళ ఇప్పుడు ప్రతి విషయంలో ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాండి. ఇవాళ మోడీ గారి వైఫల్యం అనేది చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎక్కడో జరిగితే మోడీ గారి వైఫల్యం అని చెప్పడం జరుగుతున్నది. నేను ఒక విషయం చెప్తాను, నీ ఇంటికి వచ్చి నీ భార్యనో నీ బిడ్డను రేపు చేస్తే నీ వైఫల్యం అది. మరి నీ ఇంటికి వచ్చేవారన్నా అర్ధరాత్రి పూట వచ్చి లేకపోతే బహిరంగ మీరు ఇంట్లో లేనప్పుడు వచ్చి ఇప్పుడు ఎవరైతే ఈ విమర్శలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చే కొంతమంది ఉగ్రవాళ్ళు వచ్చి భార్యను బిడ్డను రేపు చేస్తే అది నీ వైఫల్యమా? మరి దీనికి ఆన్సర్ చెప్పాలి. దీనికి ఆన్సర్ చెప్తే దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఇవాళ నేను ఏమంటా అంటే ఎక్కడో మూలకు ఇన్సిడెంట్ జరిగితే దానికి ప్రభుత్వానికి అంటగట్టడము, దానిలో వాస్తవం ఏంటంటే అట్లా వాస్తవాలు వెతికి కనీసం ప్రభుత్వం అండగా ఉండాల్సిన బాధ్యత. ఇవాళ అట్లా అండగా ఉండకుండా విమర్శలు చేయడము, ఏది పడితే అది మాట్లాడము ఈ దేశంలో చాలా
చాలా రోజులు అలవాటుగా మారింది. ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ కూడా విదేశాలకు ఇవాళ దేశం మీద వ్యతిరేకత మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అనుసరించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కొంతమంది సెలబ్రిటీస్ అట్లా అదే అలవాటు తప్పారు. వీళ్ళందరిపైన కూడా వాస్తవంగా సుమోటుగా చర్యలు తీసుకుంటే తప్పేసి ఒక వ్యక్తిపై కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరు. ఇవాళ కరీంనగర్లో కూడా చాలా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క కంప్లైంట్ కూడా ఇవాళ పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలండి, అన్నిటి ఫైనల్ రిపోర్ట్ క్లోజ్ చేశారు. ఎందుకంటే వాడు పెద్దోడు కాబట్టి. ఇవాళ ఒక మీరు గమనించండి, వీరమల్ల ప్రకాష్ రావు అని చెప్పేసి ఒక టీఆర్ఎస్ పార్టీ నేత, వాడు ఏమంటాడంటే ఒకప్పుడు ఒక మీడియా ఛానల్లో వాడు ఏమంటాడంటే కాశ్మీర్లో ఇవాళ ఉగ్రవాదులు ఎందుకు తయారవుతుంటే సైనికులు ఇండ్ల పొంటి పోయి అత్యాచారం చేస్తున్నారు, అందుకే ఉగ్రవాదులు తయారవుతారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాడు ఇస్తే దాని మీద నేను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద పోలీసులు స్పందించారు. ఇవాళ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అయిన మన దాన్ని కూడా ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ కన్మల్లో ఉన్న సర్కార్ వచ్చి మీటింగ్ పెడితే అందులో కూడా ఇవాళ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, క్రైమ్ నెంబర్ 13/13. దాని మీద పోలీసులు స్పందించారు. అంటే ఏ రకంగా ఏంటంటే ఒక సామాన్యుడు మాత్రము చిన్న తప్పు చేసినా కూడా, చిన్న తప్పు అంటే తెలుగు చేసినా వాడిని వెంటనే ఇంటికి పోతే పోలీసులు ఇంటికి పోతారు, వాడిని తీసుకొచ్చి చేసిన కూర్చొని పెడతారు. అంత రకంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. మరి ఎవరైతే ఈ పెద్ద పెద్ద వ్యక్తుల మీద ఎందుకు పోలీసు వ్యవస్థ పనిచేస్తలేదు, ఎందుకు కోర్టులు కూడా ఎందుకు తాసారం చేస్తున్నాయి? వాస్తవంగా న్యాయస్థానంలో తప్పుతుంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఇవాళ. అంటే దీనికి ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ మాకు ఉందని చెప్పి ఈ రకంగా డైలాగులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు సుమోటోగా కేసు పెట్టాలన్నంత వరకు బాగానే ఉంది, కానీ న్యాయపరమైన అంశాలు ఏమున్నాయి ఇందులో? న్యాయపరంగా వాళ్ళకి నిజంగానే భావ ప్రకటన ఇంత అంటే ప్రభుత్వం కూడా వ్యతిరేకత మాట్లాడే ఏమంటారు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది దేశానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిగత విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఒక దేశాన్ని విమర్శించేంత, దేశాన్ని కాదని చెప్పేసి విమర్శించే భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ఇక్కడ. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో వాళ్ళు ఇష్టం ఉంటూ మాట్లాడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక ప్రభుత్వం తప్పు చేస్తే ఆ తప్పిదాలు మాట్లాడడం భావ ప్రకటన స్వేచ్ఛ. కానీ వాస్తవంగా ఏంటంటే అబద్ధాలను ప్రజలను తప్పుదో పట్టించడానికి మాట్లాడి భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదది. వీళ్ళు కావాలి, వీళ్ళకి వాస్తవంగా ఏంటంటే రాజకీయ నాయకులకు వాస్తవంగా ఏంటంటే చట్టాల గురించి అవగాహన ఉండాలి. చట్టాల గురించి రాజకీయ నాయకులు అవగాహన లేక ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రకంగానే ప్రభుత్వాలు కూడా ఇవాళ ఏంటంటే మళ్ళీ ఇక్కడ కులాలు ముందుకు తీసుకొస్తారు. ఏమనంటే ఇవాళ ఒక బీసీ అని చెప్పేసి, ఓసీ అని చెప్పేసి, లేకపోతే ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి, మైనార్టీలు అని చెప్పేసి కులాల ముందుకు వస్తే మతాల ముందుకు వస్తున్నారు. వాస్తవంగా ఇవన్నీ కూడా ఉండద్దు. ఇక దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులు అనే ఒక జ్ఞానంతో ఉంటే ఇదంతా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇవాళ ఇక దేశంలో ఉన్నంత భారతీయులను కాకుండా సెక్యులర్ అనే వర్డ్, నేను ఏమంటున్నట్టు ఇవాళ ఈ దేశంలో సెక్యులర్ అనే వర్డ్ అసలు తీసేయాలి. వాస్తవంగా నేషనలిస్ట్ అనే వర్డ్ రావాలి. ఇవాళ నేషనలిస్ట్ అనే వర్డే ఉండాలి, నో సెక్యులర్. ఆ సెక్యులర్ అనే వర్డ్ తీసేసిన రోజు భారతదేశము భవిష్యత్తులో ఇక ఇతర దేశాలతో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇవాళ సెక్యులర్ ముసుగులో వాడు ఉంటాడు, వాడు ఆంధ్ర ఏపీకి సంబంధించిన వాడు మాట్లాడతాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఇవాళ ఎట్లయిపోయిందంటే దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు గొప్పలు అవుతున్నారు. ఇవాళ అదే ఇతర మతాల విషయంలో ఎవడు మాట్లాడి, ఇవాళ ఇతర మతాల విషయంలో వాడు మాట్లాడు, మనం మాట్లాడడం. ఇవాళ అంటే ఇవాళ 80% పైన హిందువులకు సహనం ఉంటుంది, వాళ్ళకు మాత్రం సహనం ఉండదు. వాడు మంచోడు అవుతాడు, మనం చెడ్డోడు అవుతాం. ఇవాళ ఒక ప్రవీణ్ అని ఒక పాస్టర్ గాడు వాడు పోతే ఇవాళ చనిపోతే దాని విషయంలో ఇవాళ దాని ఇష్యూ చేస్తారు. ఇవాళ రాజకీయ పార్టీలు ఇష్టం మాట్లాడతారు. ఇవాళ పహల్గామ్ ఇష్యూలో ఇంతవరకు కూడా ఇంత స్పందించలేదు. మరి ప్రవీణ్ విషయంలో స్పందించండి, ఇవాళ పహల్గామ్ విషయంలో ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ అంటే ఆవేశం వచ్చి మాట్లాడుతున్నా, బూత్ తిడుతున్నా. ఇవాళ బూత్ ఎందుకు వస్తుంది? ఇవాళ ఆవేశం వస్తుంది. నా భారతీయుని కాబట్టి, నా దేశం పైన అభిమానం ఉంది కాబట్టి నేను ఇవాళ బూత్ మాట్లాడాల్సిన అవసరం పడుతుంది. ఇవాళ అందుకే నేను ఏమంటున్నా, ప్రవీణ్ విషయంలో స్పందించిన వ్యక్తులందరూ ఇవాళ ఏడవన్నారు, ఏ మూలకు ఉన్నారు? ఇవాళ ఎందుకు తక్కువ ఇవాళ వాళ్ళంతా? అంటే నేనంటే ఒక దేశం వీళ్ళకి దేశం అంటే ప్రేమ లేదు. కనీసం ప్రభుత్వాలు నడిపే ఏదైనా తప్పిదం జరిగితే దానికి ఇక సర్ది చెప్పే విషయం చేయాలి. కానీ విషయం దాన్ని భూతద్దం పెట్టి దాన్ని ఇంకా అది చేయడం, భూతద్దం చేయడము అంటే ఛానల్స్ కూడా, కొన్ని ఛానల్స్ కూడా ఆ విధంగా తయారైనాయి. ఇవాళ నేను ఏమంటే ఈ వ్యవస్థ మారాలంటే ఫస్ట్ ప్రజల మార్పు రావాలి. ప్రజల మార్పు వచ్చినప్పుడు ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇవాళ ప్రజల మార్పు రానంతసేపు ఉంటాయి. ఇవాళ ఇప్పుడు ఒక హిందువుల పైన జరిగితే భారతీయ జనతా పార్టీ సంఘపరివార క్షేత్రాలు మాత్రమే ముందుకు రావాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుకు రాదు? ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు ముందు రావు? అంటే వాళ్ళ ఓట్లు అయితే ప్రజలు వాళ్ళకు వేస్తారు, ఇక్కడ మాత్రము మనల్ని వాడుకుంటారు. ఇవాళ ఒక లవ్ జిహాద్ కేసులలో కూడా వీళ్ళు గమనించండి, లవ్ జిహాద్ కేసులు దేశవ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. లవ్ జిహాద్ కేసులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడం, ఆ విషయంలో మరి ఎక్కడికి వస్తారండి? భారతీయ జనతా పార్టీ సంఘపరివార క్షేత్రాలకు వస్తారు, అది ఆశ్రయిస్తారు. ఇవాళ మరి అదే మరి ఓటింగ్ విషయం వచ్చేసరికి మరి భారతీయ జనతా పార్టీ చూడరు ఇవాళ వీళ్ళందరూ. మీరు 500 ఇయ్యరు కదా? అంటే నేనేమంటాను అంటే డబ్బులకు అమ్ముడు పోతా, ఓటర్లు డబ్బులకు అమ్ముడు పోతా ఉన్నారు. డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళ యొక్క విలువలు వాళ్ళు ఓటర్ని అమ్ముకుంటున్నారు కాబట్టి ఇవాళ ఈ వ్యవస్థ స్టార్ట్ అయింది. ఇవాళ నేనేమంటా అంటే ఇవాళ రాష్ట్రాంగాన్ని
దేశంగా సుభిక్షంగా ఉండాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిపాలన కనీసం దేశంలో చూసి నేర్చుకోవాలి. ఇవాళ దేశంలో ఇవాళ ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఇవాళ విశ్వగురుగా చూస్తున్నది. ఇవాళ విశ్వగురు స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఇవాళ ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న అంతర్గత ఉగ్రవాలు, ఆ దేశంలో అర్బన్ నక్సల్స్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ విదేశీయులు ఎవరైతే ఉన్నారో విదేశీయులు ఇవాళ భారతదేశానికి వచ్చి మన ఆచారాలను పాటిస్తూ ఉన్నారు, మన దేవుళ్ళకు సందర్శిస్తూ ఉన్నారు, మన దేవుళ్ళు మొక్కుతూ ఉన్నారు, మన వస్త్రధారణను వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ దేశంలో ఉన్న మన వస్త్రధారణ కాదని చెప్పేసి విదేశీ వస్తువులకు మనలో అలవాటు పడుతూ ఉన్నారు. షార్ట్లు వేసుకొని అవి వేసుకొని ఇవి వేసుకొని ఇవాళ అంటే ఏమవుతుందంటే విదేశీ సంస్కృతికి మన వాళ్ళు అలవాటు పడుతున్నారు, మన సంస్కృతి వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు. కానీ చూసి నేర్చుకోవాలి. కనీసం విదేశీకి సంబంధించి ఒక భారతదేశం కొంచెం వాళ్ళు చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ ఏంటంటే దేశంలో మనం రోజు చూస్తూ ఉన్నాం. కానీ మార్పు సహజం అనేది ప్రజల్లో రావాలి, ప్రతి కుటుంబంలో రావాలి, కుటుంబంలో ఉన్న లేడీస్ విషయంలో కూడా రావాలి.